పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ ఏతర్, ఓలా అవన్నీ కంపెనీ బ్రాండ్ ఇమేజ్ తోటి సేల్ అవుతాయి. కానీ ఈ చిన్న బ్రాండ్స్ అన్ని కూడా ప్యూర్లీ మా ఫేస్ చూసి సేల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా కస్టమర్లు నేను మోసం చేశాను అనుకోండి, నాకు ఈ ఊర్లో నాకు లైఫ్ ఉంటుంది. అవును. లేదు మీరు వారంటీ పీరియడ్ ఉన్న వరకు బండి నడిస్తే చాలనుకుంటే మీరు రావాల్సిన అవసరం లేదు. కంపెనీ కూడా వారంటీ ఇవ్వదు. 30,000 తిరిగిన తర్వాత బండి అయిపోతుంది. అప్పుడు మీరేమంటారు, నేను ₹1,00,000 పెట్టి బండి కొనుక్కున్న 3 years లో డబ్బులు రిటర్న్ వస్తాయి అనుకుంటే ఉల్టా డబ్బులు పెట్టాల్సి వచ్చింది. ఓన్లీ ఓలా వాళ్ళకి సర్వీస్ పొటెన్షియల్ లేదు కాబట్టి రావద్దని చెప్తున్నాడు. కానీ ఏ డీలర్షిప్కి వెళ్ళిన అదర్ దెన్ ఓలా ప్రతి బ్రాండ్ కి డెడికేటెడ్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. సర్వీస్ సెంటర్ లో వాళ్ళు క్లియర్ గా చెప్పేది సర్వీస్ కి రావాలి. ఇప్పుడు ఒక డీలర్ అనే అతను ఒక బ్రాండ్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ బ్రాండ్ లో ఏ క్వాలిటీస్ చూడాలి, పొటెన్షియల్ ఎక్కడ ఉందని ఎలా తెలుసుకోవాలి? దాంట్లో ఇంజన్ కి ఎట్లా అయితే మీరు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకొని మెయింటైన్ చేయాలో, బ్యాటరీస్ లో కూడా బ్యాటరీ హెల్త్ చెకప్, బ్యాటరీ బ్యాలెన్సింగ్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. రెగ్యులర్ గా బ్యాటరీని బ్యాలెన్సింగ్ చేసుకుంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. ఓకే. సో బ్యాటరీ బ్యాలెన్సింగ్ చేయాలంటే కమ్స్ విత్ కాస్ట్. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను నిజామాబాద్ లోని రుద్ర మోటార్స్ వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ లో ఉన్నాను. ఈ షోరూమ్ లో వీళ్ళు గోదావరి ఈ బ్లూ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే సేల్ చేస్తున్నారు. సో ఈ షోరూమ్ యొక్క ఓనర్ అయిన శ్రవణ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే శ్రవణ్ గారు. బాగున్నారా? సో ఈ వీడియోలో మనం శ్రవణ్ గారిని ఇంటర్వ్యూ అయితే చేద్దాము. ఈయన గత 4 సంవత్సరాలుగా మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్నాడు. సో అసలు ఒక బ్రాండ్ ని మనం అంటే ఒక బ్రాండ్ డీలర్షిప్ ని మనం తీసుకునే ముందు ఆ బ్రాండ్ లో మనం ఎలాంటి క్వాలిటీస్ చూడాలి అండ్ కస్టమర్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అసలు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ వారంటీ పీరియడ్ లో ఉన్నప్పుడు ఎలాంటి ఇష్యూస్ రావద్దంటే మనం ఆ స్కూటర్ ని ఎలా నడపాలి అన్న క్వశ్చన్స్ ని మనం ఈ డీలర్ ని అయితే అడుగుదాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఎలక్ట్రిక్ స్కూటర్స్ తెలుగు. శ్రవణ్ గారు, ముందుగా సో మీరు 4 సంవత్సరాలుగా ఇక్కడ నిజామాబాద్ ఈవీ ఫీల్డ్ లోనైతే ఉన్నారు. సో మీరు ఈ 4 సంవత్సరాల్లో ఏ బ్రాండ్స్ డీల్ చేశారు అండ్ ఇప్పుడు ఈ బ్రాండ్ ఎందుకు డీల్ చేస్తున్నారు? 2020లో మేము కోవిడ్ టైంలో స్టార్ట్ చేసినాం. ఓకే. స్టార్ట్ చేసినప్పుడు మేము ఓమ్జే ఈవీ అన్న కంపెనీతో స్టార్ట్ చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇండియాలో దాదాపు 400+ స్టార్ట్అప్స్ ఉన్నాయి ఈవీలోనే. ఈ స్టార్ట్అప్స్ లో మేజర్ ఇష్యూ ఏంటంటే వస్తారు, వెహికల్స్ ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సేల్ చేసి షట్టర్ బంద్ చేసుకుని వెళ్ళిపోతారు. సో ఇదే ఇష్యూ మాకు ఓమ్జే ఈవీతో. ఓకే. దాని తర్వాత మేము ఇంకొక రెప్యూటెడ్ బ్రాండ్ తీసుకున్నాం. దాంట్లో కూడా ఏంటంటే వారంటీ క్లెయిమ్స్ లో మాకు ఇష్యూస్ ఫేస్ అయ్యాయి. ఓకే. ఇలా కాదని చెప్పి నేను అప్పటి నుంచి రెగ్యులర్ గా ఫాలో చేసుకొని ఏవైతే డెడికేటెడ్ ఇండియన్ బ్రాండ్స్, ఓకే, ఇంతకు ముందు స్టార్ట్అప్స్ ఎలా అంటే చైనీస్ వెహికల్ ని తీసుకొచ్చి రంగులు మార్చేసి స్టిక్కరింగ్ మార్చేసి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి లేబుల్ పెట్టేసి అమ్మేసేవారు. ప్రైస్ తక్కువలో వచ్చేది, 60,000కి 70,000కి 80,000కి. ఇవాళ డేట్ లో మీరు చాలా ప్లేస్ లో వెళ్తే చైనీస్ వెహికల్స్ మార్కెట్ లో ఎక్కువ హల్చల్ చేస్తుంది. కానీ ఇవి జీరో సేఫ్టీ, క్వాలిటీ ఉండవు, స్పేర్ పార్ట్స్ దొరకవు. ఓకే. ఇలాంటి చాలా ఇష్యూస్ ఫేస్ చేసినాం. ఇలా కాదని చెప్పి నేను నెక్స్ట్ బ్రాండ్ తీసుకుంటే 100% ఇండియన్ మేడ్ ఉండాలి, పార్ట్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ కావాలి, వెండర్స్ ఇక్కడే దొరకాలి. ఓకే. అయితేనే నేను కస్టమర్ కి సర్వీస్ ఇవ్వగలుగుతాను. ఇప్పుడు కంపెనీ ఏంటంటే వాళ్ళు వస్తుంది రేపు వెళ్ళిపోతుంది. నిజామాబాద్ లో ఒక బండి కొనాలంటే అది డీలర్ ఫేస్ చూసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. నిజామాబాద్ లో ఎక్కడైనా పోయినా డీలర్ ఫేస్ మేజర్ గా. పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ ఏతర్, ఓలా అవన్నీ కంపెనీ బ్రాండ్ ఇమేజ్ తోటి సేల్ అవుతాయి. కానీ ఈ చిన్న బ్రాండ్స్ అన్ని కూడా ప్యూర్లీ మా ఫేస్ చూసి సేల్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా కస్టమర్లు నేను మోసం చేశాను అనుకోండి, నాకు ఈ ఊర్లో నాకు లైఫ్ ఉంటుంది. అవును. సో అందుకని చెప్పి నేను డెడికేటెడ్ గా ఈ కంపెనీని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు 3 years R&D చేసి ఓన్ మోడల్ విత్ పేటెంట్ రైట్స్, కంప్లీట్లీ ఇండియన్ వెండర్స్, ఇవన్నీ ఉన్నాక బిల్డ్ క్వాలిటీ అన్ని నేను ప్లాంట్ ఛత్తీస్గఢ్ రాయ్పూర్కి వెళ్ళి ప్లాంట్ విజిట్ చేసి అన్ని రకాల సాటిస్ఫై అయిన తర్వాతనే నేను ఈ బ్రాండ్ లోకి దిగాను. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఒక 2-3 బ్రాండ్లు మారే ఉంటారు. సో దాంట్లో మీరు వారంటీ క్లెయిమ్ ఇష్యూస్ అంటున్నారు. ఆ వారంటీ క్లెయిమ్ ఇష్యూస్ లో ఏముంటాయి, ప్రాబ్లం ఏముంటుంది అసలు? సార్ ప్రాబ్లమ్స్ 2 types చెప్తాను. ఫస్ట్ కస్టమర్ ఇష్యూ. ఓకే. ఏ బ్రాండ్ కైనా పెద్దది కానివ్వండి చిన్నది కానివ్వండి ఒక జనరిక్ నామ్ ఏముంటుంది అంటే టైం టు టైం సర్వీస్ హిస్టరీ ఇస్ మ్యాండేటరీ. ఓకే. మీరు సర్వీస్ టైం టు టైం మెయింటైన్ చేసుకుంటే కంపెనీ వారంటీ ఇస్తుందని చెప్పి కంపెనీ భరోసా ఇస్తుంది. కానీ మనం బండ్లు అమ్మేటప్పుడే నో మెయింటెనెన్స్, వారంటీ అవసరం లేదు, ఏమైనా ప్రాబ్లం వస్తేనే రండి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్ముతున్నారు కొంతమంది. అదే భరోసా బట్టి ఇప్పుడు కస్టమర్స్ కూడా ప్రాబ్లం వస్తేనే సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు బండి నడుపుకుంటున్నారు. లేదు సార్, మీకు ఒక బేసిక్ ఇష్యూ చెప్తాను. ప్రాబ్లం ఏం లేకపోయినా దాని టైం టు టైం చెకప్ అన్నది మ్యాండేటరీ. ఓకే. అసలు ఏం చెక్ చేసుకోకుండా కంప్లీట్ బండి రోడ్డు మీద ఆగిపోయిన తర్వాతనే తీసుకొస్తా అంటే అప్పుడు ట్రబుల్ పెద్దగా వస్తుంది.
మీరు దాని పర్టికులర్ షెడ్యూల్ ఉంటుంది. మీరు రెగ్యులర్ గా ప్రతి నెలకు ఒకసారి తీసుకురమ్మని నేను కూడా చెప్పట్లేదు. ఒక 1 year లో తీసి పెడితే మా అంటే 4 to 5 సర్వీసెస్ ఉంటుంది. అంటే హార్డ్లీ 2 to 3 months ఒకసారి మీరు సర్వీస్ సెంటర్ విజిట్ అవ్వాల్సి ఉంటుంది. సర్వీస్ సెంటర్ విజిట్ అయినప్పుడు బ్యాటరీ హెల్త్ చెకప్, మోటార్ హెల్త్ చెకప్, కంట్రోలర్ హెల్త్ చెకప్, రెగ్యులర్ వైరింగ్ లో ఎక్కడన్నా డిస్కనెక్షన్స్ ఉన్నాయా లేవా, ప్లగ్స్ అన్ని ప్రాపర్ ఉన్నాయా లేవా, ఎక్కడన్నా కార్బన్ వచ్చింది, రస్టింగ్ వచ్చింది, మేము అప్పటికప్పుడు సర్వీస్ లో క్లియర్ చేస్తే చిన్న వర్క్ తోటి అయిపోతుంది. అది కంప్లీట్ రస్టింగ్ వెళ్ళిపోయి కంప్లీట్ షార్ట్ అయిపోయి కాలిపోయిన తర్వాత తీసుకొస్తే వర్క్ పెద్ద వర్క్. సో మైనర్ థింగ్స్ ఏం ఉన్నా కానీ జనరల్ చెకప్ లో మేము చూసేసుకుంటాం. సో దట్ దాని లైఫ్ ఇప్పుడు కంపెనీ వారంటీ ఇచ్చేది 3 years or 30,000 kilometers. కానీ యాక్చువల్ గా బ్యాటరీ లైఫ్ వచ్చేసి 6 to 7 years or 1 lakh kilometers. అది 1,00,000 kilometers నడవాలంటే దానికి చెకప్ ఉండాలి. లేదు మీరు వారంటీ పీరియడ్ ఉన్న వరకు బండి నడుస్తూ చాలనుకుంటే మీరు రావాల్సిన అవసరం లేదు. కంపెనీ కూడా వారంటీ ఇవ్వదు. 30,000 తిరిగిన తర్వాత బండి అయిపోతుంది. అప్పుడు మీరేమంటారు, నేను 1,00,000 రూపాయలు పెట్టి బండి కొనుక్కున్నా 3 years లో డబ్బులు రిటర్న్ వస్తాయి అనుకుంటే ఉల్టా డబ్బులు పెట్టాల్సి వచ్చింది. సో ఇప్పుడు మీ ప్రకారం కస్టమర్ అన్న ఒక వ్యక్తి సంవత్సరంలో కనీసం ఒక 4 సార్లు అయినా సర్వీస్ సెంటర్ కి రావాలి. షెడ్యూల్ ప్రతి వెహికల్ కు షెడ్యూల్ ఉంటుంది. ఈ టైం కి రావాలి, దాని షెడ్యూల్ మీరు మెయింటైన్ చేస్తే చాలు. ఇప్పుడు నేను ఇక్కడ షోరూమ్ వాళ్ళది తప్పంటానండి. ఎందుకంటే వాళ్ళు పోర్ట్రే చేయడం ఏమో జీరో మెయింటెనెన్స్, జీరో సర్వీస్. ఇప్పుడు ఓలా లాంటి వాళ్ళు అయితే సర్వీస్ సెంటర్ కి రావద్దు అంటున్నారు. వాళ్ళు ఇష్యూ ఉంటేనే అది స్లాట్ బుక్ చేసుకోండి, సర్వీస్ సెంటర్ కి రండి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు పోర్ట్రే చేస్తున్నారు. సో ఆ పెద్ద బ్రాండ్స్ అంటే ఇంపాక్ట్ ని తీసుకోగలవు. ఇప్పుడు చిన్న బ్రాండ్స్ డీలర్ ఫేస్ చూసి కొనే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ డీలర్ కు ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు మీరు? సార్ పెద్ద బ్రాండ్స్ వాళ్ళు కూడా మీరు ఇతరులోకి వెళ్ళినా వాళ్ళ మాన్యువల్ బుక్ చదవండి, సర్వీస్ షెడ్యూల్ ఉంటుంది. ఓన్లీ ఓలా వాళ్ళకి సర్వీస్ పొటెన్షియల్ లేదు కాబట్టి రావద్దని చెప్తున్నాడు. కానీ ఏ డీలర్షిప్ కి వెళ్ళినా అదర్ దెన్ ఓలా ప్రతి బ్రాండ్ కి డెడికేటెడ్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. సర్వీస్ సెంటర్ లో వాళ్ళు క్లియర్ గా చెప్పేది సర్వీస్ కి రావాలి. మేము డెలివరీ ఇచ్చేటప్పుడు కస్టమర్ కి క్లియర్ గా టైం టు టైం సర్వీస్ చేయించుకోండి. చేయించుకుంటే వెహికల్ లైఫ్ బాగుంటది. 3 సంవత్సరాలు అంటే బండి 3 సంవత్సరాలే నడపాలని మేము కోరుకోం. కస్టమర్ దాన్ని ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నడిపితే కస్టమర్ డబ్బులు మిగిలితే ఆ కస్టమర్ ఇంకో 10 బండ్లు అమ్మిస్తుంది. నేను కస్టమర్ కి ఫేవర్ గానే ఉంటుంది. కానీ కస్టమర్ కూడా మాకు కొద్దిగా చెప్పినట్టు వింటే మ్యూచువల్ అండర్స్టాండింగ్. రైట్. ఇప్పుడు ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్ ఇంక్లూడింగ్ ఓలా స్కూటర్ కి కూడా పీరియాడిక్ సర్వీస్ అనేది అవసరం. సర్వీస్ కి వచ్చినప్పుడు ఆ వైరింగ్ హార్నెస్, బ్యాటరీ హెల్త్, మోటార్ హెల్త్ ఇవన్నీ చెక్ చేయించుకోవాలి. కస్టమర్ చెక్ చేయించుకోవాలి. రైట్. ఇప్పుడు ఒక డీలర్ అనే అతను ఒక బ్రాండ్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ బ్రాండ్ లో ఏ క్వాలిటీస్ చూడాలి, పొటెన్షియల్ ఎక్కడ ఉందని ఎలా తెలుసుకోవాలి? సార్ ఒకటి ఆ పర్టికులర్ బ్రాండ్ ని పేరెంట్ కంపెనీ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ప్రమోటర్స్, వాళ్ళ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ ఫినాన్షియల్ కేపబిలిటీ ఉంది, ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇట్లాంటిది షట్ డౌన్ చేయడం కానీ బ్యాంకరప్సీ కానీ ఫైల్ చేయడం లాంటిది ఏమైనా చేశారా లేదా. రెప్యూటెడ్ బ్రాండ్ తీసుకుంటే రెప్యూటెడ్ బ్రాండ్ వాడు వచ్చి ఇమీడియట్ గా వెళ్ళిపోడు. వాడు మార్కెట్ లో సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ప్లస్ వీళ్ళ ఓన్ R&D సెంటర్ ఉందా లేదా, ఓన్ గా వీళ్ళు డిజైన్ చేశారా లేదా రెడీ. ఇప్పుడు మీరు ఓలా తీసుకున్నా గానీ ఓలా ఇక్కడ బ్రాండ్ కాదు, వేరే కంట్రీలో తయారైన కంపెనీని డైరెక్ట్ వీళ్ళు టేక్ ఓవర్ చేసుకొచ్చి పేరు మార్చి ఓలా అని పెట్టి అమ్మేస్తుంది. కాకపోతే దాంట్లో R&D మొత్తం అక్కడ జరిగింది. ఇప్పుడు ఫర్దర్ R&D ఇక్కడ జరుగుతుంది. మీరు R&D సెంటర్ బెంగళూరులో ఉంది, దీనిది రాయ్పూర్ లో ఉంది, మా ఈబ్లూది. డెడికేటెడ్ R&D సెంటర్ ఉందా లేదా, R&D సెంటర్ లో వెహికల్ వీళ్ళు ఓన్ గా డిజైన్ చేసి టెస్ట్ చేసి బయటికి ఇచ్చారా లేదా అది చెక్ చేసుకోవాలి. రైట్. ఏదో అసెంబ్లీ వెహికల్స్ తెచ్చాము, ఫిట్టింగ్ చేసినాము, బయటకు నూకినాము అన్నట్టు అమ్మితే ఇవాళ అమ్ముతాం. స్టార్టింగ్ లో ఈ వెహికల్స్ అన్ని కూడా మీరు బయట చైనీస్ వెహికల్స్ చూస్తే 1 year వారంటీ ఇస్తారు. 60,000 బండి వస్తుంది. కస్టమర్ కూడా 1 year దాకా ఏది పాడగలరు. 1 year తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ కాగానే నా 1 year టైం అయిపోయింది, వారంటీ టైం అయిపోయింది, నా దగ్గర రావద్దు అంటాడు. దాన్ని రిపేర్ చేయించుకోవడానికి వాడికి ఆల్మోస్ట్ ఆల్ వెహికల్ కొన్న కాస్ట్ అయింది. బ్యాటరీ పాడైంది, మంచి క్వాలిటీ లిథియం బ్యాటరీ 60 volt ఒక 40H బ్యాటరీ కావాలంటే 45,000 to 50,000 పెట్టాలి. మంచి క్వాలిటీ, లో గ్రేడ్ క్వాలిటీ ఇప్పటికీ దొరుకుతాయి మార్కెట్ లో. కస్టమర్ వచ్చి దాని స్టాండర్డ్ ఎంత, సేఫ్టీ ఫీచర్ ఎంత, వారంటీ ఎంత ఇవేం అడగడు. సర్వీస్ సెంటర్కి వెళ్తాడు, ప్రైస్ అడుగుతాడు, వెళ్ళిపోతాడు. ప్రైస్ ఒకటే ప్యారిటీగా పెట్టుకుంటే ఈవీలో క్వాలిటీ రాస్తారు. మీరు ప్రైస్ పెట్టినప్పుడే క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ని జీరో మెయింటెనెన్స్ వెహికల్ అని చెప్పి సేల్ చేస్తున్నాము. సో సర్వీస్ కి వచ్చినప్పుడు అతనికి ఫ్రీ సర్వీస్ ఇవ్వడం అనేది పాసిబుల్ కాదు డీలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటే.
సో ఆయన డబ్బులు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో కస్టమర్ కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోయి అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్కి నాకు పెట్రోల్ వెహికల్కి ఒకటే కాస్ట్ వస్తుంది, ఇంకా ఫ్రీ ఏంటి, ఈ గ్రీన్ ఏంటి, పెట్రోల్ పోవాల్సిన అవసరం లేదు, నాకు ఇదే ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్కి అంతా అయిపోతుందని బాధపడుతున్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో అసలు కస్టమర్ ఏ విధంగా బండిని నడపాలి, ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మనం బండిని ఎలా మెయింటైన్ చేయాలి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో మెయింటెనెన్స్ అన్నది యాక్చువల్ కాన్సెప్ట్ పెట్రోల్ విషయంలో. ఇప్పుడు మీరు ఒక రెప్యూటెడ్ ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకున్నారు, మీరు స్కూటీని స్కూటీతో కంపేర్ చేయండి. చాలా మంది ఏం చేస్తారంటే ఒక స్కూటీని బైక్ తో కంపేర్ చేస్తారు. ఓకే, స్కూటీని స్కూటీతో కంపేర్ చేసినప్పుడు మీరు ఏ పెద్ద బ్రాండ్ పెట్రోల్ బండి స్కూటీ తీసుకున్నా 1 లీటర్ కి 35-40 మాక్సిమం అది ఇచ్చిన పెట్రోల్ డబ్బులు మాత్రమే సేవ్ అవుతాయి ఎలక్ట్రికల్. ఓకే, సర్వీస్ కి వచ్చిన వేరెంటీర్ వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ టైర్స్, లైనర్స్, బ్రేక్స్, సెన్సార్స్, ఇవి వేరెంటీర్ ఐటమ్స్. వేరెంటీర్ ఐటమ్స్ దేనికైనా అరిగిపోతాయి, దానికైనా అరిగిపోతాయి. ఖర్చు దీనికి ఉంటది, దానికి ఉంటుంది. ఓకే, సో సర్వీస్ ఖర్చు కంప్లీట్ గా వెళ్ళిపోతుంది అని నేను చెప్పాను. ఇప్పుడు దాంట్లో ఇంజన్ కి ఎట్లా అయితే మీరు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకొని మెయింటైన్ చేయాలో, బ్యాటరీస్ లో కూడా బ్యాటరీ హెల్త్ చెకప్, బ్యాటరీ బ్యాలెన్సింగ్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. రెగ్యులర్ గా బ్యాటరీని బ్యాలెన్సింగ్ చేసుకుంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. ఓకే, సో బ్యాటరీ బ్యాలెన్సింగ్ చేయాలంటే ఇట్ కమ్స్ విత్ కాస్ట్. ఓకే, సో ఆ కాస్ట్ అన్నది మీ ఇంజన్ ఆయిల్ కంటే ఇంజన్ ఆయిల్ మెయింటెనెన్స్ కంటే తక్కువ ఉంటుంది, కానీ కంప్లీట్ జీరో అని మాత్రం నేను చెప్పాను. ఏదైనా ఒక మిషన్ రన్ అవుతుందంటే దానికి ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఉంటుంది, వేరెంటీర్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మీరు బ్యాటరీ బ్యాలెన్సింగ్ అన్నారు, నేను 2-3 డీలర్స్ అండ్ సర్వీస్ టెక్నీషియన్స్ కూడా నాకు ఈ మాట చెప్పారు. ఖచ్చితంగా ఒక 4 to 6 months ఒక్కసారైనా ఎలక్ట్రిక్ వెహికల్ లోని బ్యాటరీలో బ్యాలెన్సింగ్ అనేది చేయించాలి అంటారు. సో ఈ బ్యాలెన్సింగ్ లో ఏమవుతుంది, ఈ బ్యాలెన్సింగ్ యొక్క ఇంపార్టెన్స్ ని మీరు కస్టమర్స్ కి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ప్రతి బ్యాటరీలో 150 to 200 సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ అన్ని కూడా ఒక సెట్ ఆఫ్ ప్యారలల్ అండ్ సిరీస్ కాంబినేషన్ లో లోపల ఫిట్ అయి ఉంటాయి. సో ఫస్ట్ సిరీస్ లో ఉన్న దానిపైన ఎప్పుడు లోడ్ ఎక్కువ పడుతుంది. చార్జ్ అయినప్పుడు కానీ డిశ్చార్జ్ అయినప్పుడు కానీ ఫస్ట్ దానిపైన లోడ్ ఎక్కువ పడుతుంది. ప్లస్ లోపల కూడా మీరు నార్మల్ చార్జర్ తో పెట్టినప్పుడు 100% ప్రతిసారి అన్ని సెల్స్ లో ఈక్వల్ గా చార్జ్ అవుతుంది అన్న గ్యారంటీ లేదు. కొన్ని సెల్స్ లో ఎక్కువ కావచ్చు, కొన్ని సెల్స్ లో తక్కువ కావచ్చు. ఒక ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఎవరు క్రియేట్ అవుతుంది అంటే కొందరు ఉంటారు 100% ఫుల్ ఛార్జ్ పెట్టినాక మళ్ళీ 10% వచ్చినాకనే ఛార్జ్ పెడతారు. ఓకే, అటువంటి వెహికల్స్ లో ఈ ఇంబ్యాలెన్స్ తక్కువ క్రియేట్. ఇంకొంత కస్టమర్స్ ఎట్లా ఉంటారంటే ఒక 10 kilometers వెళ్ళి మళ్ళీ ఛార్జ్ పెడతారు, 15 kilometers మళ్ళీ ఛార్జ్ పెడతారు. ఇంకొందరు ఒక్కసారి ఛార్జ్ పెట్టినాక దాన్ని 1 week దాకా ఛార్జ్ పెడతారు. ఓకే, అంటే వాళ్ళ డైలీ కన్సంప్షన్ కూడా 2 to 3 kilometers ఉంటుందని వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే ఇలా పెట్టిన వారం దాకా 10 రోజుల దాకా అలా ఉన్నప్పుడు సెల్స్ లో ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, బ్యాలెన్సింగ్ పెట్టినప్పుడు మేమేం చేస్తామంటే వెహికల్ లో ఉన్న ప్రతి సెల్ డీప్ గా డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ ప్రతి సెల్ ఈక్వల్ గా చార్జ్ అయ్యేలా దాన్ని మెషిన్ తో బ్యాలెన్సింగ్ చేస్తాం. అన్ని సెల్స్ ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసి ఓవరాల్ బ్యాటరీ కెపాసిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మా దాంట్లో 42 Ah బ్యాటరీ కెపాసిటీ ఉంది. 60 volt 42 Ah. 42 కంప్లీట్ గా వస్తుందా రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మేము పెట్టినప్పుడు 20-25 వచ్చింది. మా దాంట్లో స్మార్ట్ BMS ఉంటుంది. ఇమీడియట్ గా ల్యాప్టాప్ కనెక్ట్ చేయగానే ఏ పర్టికులర్ సిరీస్ లో వోల్టేజ్ ఎక్కట్లేదు, లేదా ఏ పర్టికులర్ సిరీస్ లో ఒక సెల్ వోల్టేజ్ నామినల్ వోల్టేజ్ 3.2 LFP అయితే అప్పర్ కట్ ఆఫ్ 3.7, లోవర్ కట్ ఆఫ్ 2.8. NMCలోకి వెళ్తే నామినల్ 3.7, అప్పర్ కట్ ఆఫ్ 4.2, లోవర్ కట్ ఆఫ్ 3.2. ఈ వోల్టేజ్ లో అప్పర్ ఎంత వస్తుంది, లోవర్ ఎంత వస్తుంది, ఒకవేళ వస్తే మెయిన్ ఇష్యూ ఎక్కడ ఏ సిరీస్ లో ఉంది, ఆ సిరీస్ లో ఎన్ని సెల్స్ లో ఉంది మనకి సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది. దాన్ని వెరిఫై చేసుకుంటూ ఇష్యూ ఉంటే దాన్ని పర్టికులర్ గా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. అలా సాల్వ్ చేసినప్పుడు బ్యాటరీ అనేది ఓవర్ హీటింగ్ అవ్వడం అవ్వదు. బ్యాలెన్సింగ్ చేయించుకుంటే లైఫ్ ఎక్కువ వస్తుంది. సెల్స్ లో కూడా కాన్స్టెంట్ చార్జ్ డిశ్చార్జ్ బ్యాలెన్సింగ్ అవ్వడం వల్ల సెల్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇమీడియట్ గా బస్టింగ్ అవ్వడం, థర్మల్ రన్ అవ్వడం ఇలాంటివి జరగవు బ్యాలెన్సింగ్ చేసుకుంటే. మీరు కంటిన్యూ వితౌట్ ఎనీ సర్వీస్ డెడికేటెడ్ గా బండిని నడుపుకుంటూ వెళ్తే ఒక స్టేజ్ తర్వాత బ్యాటరీస్ డెడ్ అయిపోతుంది. థింక్ జనరల్ గా మార్కెట్ లో ఎంత ఖర్చు అవుతుంది దీనికి, అంటే ఒక సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది ఇదంతా బ్యాలెన్సింగ్ చేయించాలంటే? ఒకసారి బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ఒక బ్యాటరీకి 600 రూపీస్ నుంచి ఖర్చు అవ్వదు. ఒక బ్యాటరీకి బేస్డ్ ఆన్ ఇట్స్ కెపాసిటీ. టైమింగ్ అన్నది మారుతుంటుంది. చిన్న బ్యాటరీ అయితే 3 to 4 hours,
పెద్ద బ్యాటరీ అయితే 8 to 10 hours. టైమింగ్ మారుతుంటది కానీ చార్జ్ నాట్ బియాండ్ 600 రూపీస్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఖచ్చితంగా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్న కస్టమర్ ఒక 4 to 6 months ఒకసారి అయినా సెల్ బ్యాలెన్సింగ్ అయితే చేయించుకోవాలి. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్న వాళ్ళు ఇన్పుట్స్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క బ్యాటరీని 4 to 6 months ఒకసారి ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ అయితే చేయించుకోండి. అండ్ మీరు కనుక డీలర్షిప్స్ కనుక తీసుకోవాలనుకుంటే ఆ డీలర్షిప్ లో ఏమేమి క్వాలిటీస్ చూడాలో మనకి శ్రవణ్ గారు అయితే క్లారిటీగా చెప్పారు. అండ్ ఇన్ కేసు మీకు ఈ గోదావరి ఈ బ్లూ యొక్క డీలర్షిప్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్స్ కి మీరు అయితే కాల్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇదన్నమాట ఈ రోజు వీడియో. మరి వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి. వీడియోకి ఇంత మేరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్, గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.